శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు మనం అమ్మవారి రెండవ రోజు చేసేటువంటి ఆరాధనా విశేషాలని తెలుసుకుందాము. రెండవ రోజు బెజవాడ కనకదుర్గ అమ్మవారిని గాయత్రీదేవిగా ఆరాధిస్తారు, అలంకరిస్తారు. గాయత్రీదేవి పంచముఖాలతో ఉంటుంది, 5 ముఖాలతో ఉంటుందన్నమాట. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల అనేటువంటి 5 వర్ణాలు. అంటే ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు, మరొకటి నలుపు, అలాగే ముత్యపు వర్ణము, మరొకటి స్ఫటికము అంటే క్రిస్టల్. ఈ విధంగా 5 వర్ణాలలో అమ్మవారి యొక్క ముఖాలు ఉంటుంది అని అంటారు. ఏమిటండి 5 ముఖాలు అంటే సత్వ, రజస్, తమస్సు అనేటువంటి 3 గుణాలు ఒకటిగా, అంటే తెల్లటి వర్ణము ఏదైతే ఉన్నదో తెల్లటి ముఖం వచ్చేసి సత్వరజానికి, ఎరుపు వర్ణంగా ఉండేటువంటి ముఖము రజోగుణానికి, నల్లటి వర్ణంలో ఉండే ముఖము తమో గుణానికి. ఈ 3 గుణాలకి అధిష్టానంగా ఉన్నాను అనేటువంటి యొక్క తత్వము ముత్యపు వర్ణంలో ఉండేది. అంతేకాకుండా ఈ 3 గుణాలలో నేను ఉన్నాను, అంతటా నేనే వ్యాపించి ఉన్నాను అనే చెప్పేటువంటి మరొక వర్ణము మనకి స్ఫటిక వర్ణము అంటే క్రిస్టల్. ఆ విధంగా ఉండేటువంటి ఈ 5 ముఖాలతో అమ్మవారు ఉంటారు. మరొక విషయం ఏమిటి అంటే ఈ శరీరం పంచభూతాత్మకం కాబట్టి ఏదైతే పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశ అనేటువంటి 5 తత్వాలు ఏదైతే ఉన్నదో ఆ 5 తత్వాలు నా నుండే వచ్చినది, ఆ 5 తత్వాలను నేనే ఉన్నాను అని చెప్పేటువంటి మరొక్క స్వరూపము గాయత్రీదేవి స్వరూపమే. ఇంతే కాకుండా గాయత్రి స్వరూపంలో ఇంకొక మూఢ విషయం ఏమిటి అంటే మూఢంగా ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఉండేటువంటిది పంచప్రాణాలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి 5 ప్రాణాలు. ఆ 5 ప్రాణాలు నేనై ఉన్నాను అని చెప్పుకునేటువంటి స్వరూపము కూడా గాయత్రినే. ఇటువంటి గాయత్రీ దేవిని ఉపాసన చేయడం ద్వారా మనకి జ్ఞానశక్తి పెరుగుతుంది. అసలు ఈ జీవుడెవరు అనేటువంటి విషయము తెలిసి వస్తుంది. తపశ్శక్తి పెరుగుతుంది. అంటే గాయత్రి అనేది సాధన. మనము చేసేటువంటి గాయత్రి ఉపాసన యజ్ఞోపవీతము వేసుకొని ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇత్యాది ఆ వర్ణాల వారు ఉపదేశం పొందినటువంటి వారు త్రిసంధ్యలలో పొద్దున, మధ్యాహ్నము, మరి సాయంత్రము ఈ 3 సంధ్యలలో గాయత్రి యొక్క ప్రధానమైనటువంటి బ్రహ్మ గాయత్రి ఆ ఉపదేశం పొందిన వారు ఆ గాయత్రి అమ్మవారి యొక్క జపము చేయాలి అంటుంది శాస్త్రము. గాయత్రి అంటే కేవలము మంత్రం మాత్రమేనా అంటే కాదు. గాయంతాం త్రాయతేతి గాయత్రి అంటే సాధారణంగా అన్ని చోట్ల మనకి గాయత్రి మంత్రము బయట పాటలాగా వినిపిస్తుంది కదా, మరి మనం కూడా ఆ పాటలా పాడాలా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే గాయంతాం పాడటం ద్వారా మనల్ని రక్షించేది గాయత్రి అని అర్థం వస్తుంది. గాయంతాం త్రాయతేతి గాయత్రి అంటే. కానీ శాస్త్రవచనము ఏమిటి అంటే గాయత్రి మంత్రాన్ని జపమే చేయాలి, మౌనంగా జపం చేయాలి. అయితే మరి గాయంతాం అంటున్నారు కదండి అని అన్నప్పుడు గానము ఏది అంటే భగవన్ నామాన్ని గానం చేయాలి. అచ్యుత, కేశవ, రామ, కృష్ణ, అలాగే అమ్మవారి యొక్క పేర్లు, అలాగే శివుడి పేర్లతో ఉండేటువంటి గానాలు అనేకమున్నది. మనకు స్తోత్రాలు అనేకమున్నది. ఆ స్తోత్రాలను కూడా మనము కొన్ని స్తోత్రాలని గానానికే ఉంటుంది, కొన్ని స్తోత్రాలు. అటువంటి స్తోత్రాలను గానం చేయడము, అమ్మవారి యొక్క దివ్యమైన సంకీర్తనలు మనము పాడటము ద్వారా కూడా అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. ఆ రక్షించేటువంటి స్వరూపమే గాయత్రి. అయితే ఈ అమ్మవారిని రెండవ రోజు ఈ కనకదుర్గ అమ్మవారిని గాయత్రి స్వరూపంలో అలంకరించి ఆరాధిస్తారు. మనమందరము కూడాను ఉపదేశం ఉన్నవాళ్ళు మంత్రంతో 3 సంధ్యలలో కూడాను ఆరాధించడం, మంత్ర జపమే గాయత్రి సాధన. అంతేకాకుండా భగవన్నామ స్మరణము, భగవన్నామ గానము గాయత్రి సాధన. ఉపదేశం లేనివారు ప్రతి ఒక్కరూ కూడాను చేసుకునే విధానం ఏమిటి అంటే ఆ త్రిసంధ్య సమయంలో ప్రాతకాలం, సూర్యోదయ కాలము, సూర్యుడు మన నెత్తి మీదనే ఉండేటువంటి మధ్యాహ్న కాలము, అలాగే సూర్యాస్తమయ కాలము, ఈ 3 కాలాలలోనూ భగవన్నామ సంకీర్తనం చేయడము గాయత్రి సాధన. ఈ విధంగా సాధన చేద్దాము, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాము. ఇంతేకాకుండా ఈరోజు విశేషమైన నైవేద్యం ఏమిటి అంటే ఈరోజు
పులిహోర, చింతపండుతో కానీ నిమ్మకాయతో కానీ చేసినటువంటి పులిహోరని అమ్మవారికి నివేదన చేయడము అత్యంత విశేషము. అంతేకాకుండా కనకదుర్గ అమ్మవారు గాయత్రి స్వరూపంలో దర్శనమిస్తే శ్రీశైలంలో ఉండేటువంటి భ్రమరాంబికాదేవి నవదుర్గా స్వరూపాలలో ఉండేటువంటి బ్రహ్మచారిణి. ఇక్కడ బ్రహ్మచారిణి దగ్గర కూడా విశేషం ఏమిటి అంటే అమ్మవారు శివుణ్ణి పొందాలి అని తపస్సు చేస్తుంది, తద్వారా శివుణ్ణి పొందుతుంది. గాయత్రి ఉపాసన కూడా తపస్సే కదండి. గాయత్రి స్వరూపంలో మనము మంత్రాన్ని జపము చేస్తాము మౌనంగా. అది ఏ విధంగా చేయాలి అని మనకు చూపించే విధానమే బ్రహ్మచారిణి స్వరూపము. కాబట్టి ఏ విధంగా ఏ స్వరూపంలో మనము ఆరాధించినా ఆ గాయత్రీదేవి అథవా బ్రహ్మచారిణీ దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహము మనకు కలగాలని మనసారా ప్రార్థించుకుందాము. ఏతత్ఫలం జగదంబార్పణమస్తు.